హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అఫీషియల్ వెబ్సైట్లో మనకి రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తున్నారు. ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చూసుకోవాలి మీ రిజల్ట్ అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇది వచ్చి మనకి అఫీషియల్ వెబ్సైట్ indiapostgds.gov.in అంటే వస్తుంది. ఇది హోమ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ సైడ్లో చూడండి, ఈ లెఫ్ట్లో జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ స్టేట్స్ మొత్తం రిజల్ట్స్ వచ్చేసాయండి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్ ఇవైతే రిజల్ట్స్ వచ్చేసాయి. ఇదిగోండి, పైన కూడా స్క్రోల్ అవుతుంది చూడండి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ వచ్చేసాయి. మిగతా అదర్ స్టేట్స్వి ఇంకా నెక్స్ట్ రిలీజ్ అవుతాయి అని చెప్పారు. ఇదైతే మనకి ఫస్ట్ లిస్టేనండి. ఇంకా మనకి లాస్ట్ టైము మనకు 4 లిస్టుల వరకు రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఇది ఫస్ట్ది రిలీజ్ చేశారు. ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే జాయిన్ అవ్వకుండా అక్కడ మళ్ళీ ఖాళీలు ఉంటాయో అవన్నీ కలిపి సెకండ్ ఇంకా మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని సెకండ్ లిస్టు డిస్ప్లే చేసి పెడతారు మనకి. ఆ సెకండ్ లిస్ట్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక థర్డ్ లిస్ట్లో పెడతారు. థర్డ్ లిస్ట్ కూడా అవ్వకపోతే ఫోర్త్ లిస్టు, అట్లా వేకెన్సీస్ ఉన్నంత వరకు లిస్టులు అనేవి పెడుతూ ఉంటారు. మీరు ఇప్పుడు ఈ లిస్ట్లో మీ పేరు ఉంది లేదు, మీ పేరు లేదని చెప్పి బాధపడిపోవద్దండి. నెక్స్ట్ లిస్ట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు కనుక మంచి మార్క్స్ ఉంటుంటే. అయితే ఇక్కడ మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఏపీ వాళ్ళైతే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ పక్కన లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇదిగోండి, ఫైల్ అయితే ఇట్లా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ క్లియర్గా చూడండి. దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగెనిస్ట్ దేర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ సెప్టెంబర్ 3 ముందే డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ అయిపోవాలండి. మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, ఒకసారి చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు మనకి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరిదైతే వాళ్ళు సెలెక్ట్ అయినట్టే అనమాట. మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, మీ ఫోటో కానీ, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ, 10th క్లాస్ బేస్డే కాబట్టి మీకు ఇంకా 10th మార్క్స్ లిస్ట్ అవే ఉంటాయి కదా, అవి తీసుకొని వాళ్ళు చెప్పిన వెన్యూకి మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలండి. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద రెలవెంట్ డాక్యుమెంట్స్. మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి, అలాగే 2 sets జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇచ్చారు ఏ డివిజనల్, అమలాపురం నుంచి మొత్తం అన్ని డివిజన్ వైజ్గా ఇచ్చారనమాట. మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకున్నారో ఆ డివిజన్కి మీరు చూసుకోండి. మీరు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళిపోతే ఈ పక్కన ఇదిగోండి, ఇక్కడ సెర్చ్ క్లిక్ చేశారంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టారనుకోండి, మీరు ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారనేది కూడా దీనిలో ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఏ డివిజన్కి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఇక్కడ ఉంది. ఇదిగోండి, అమలాపురం డివిజన్ వాళ్ళకి డాక్యుమెంట్స్ టు బీ వెరిఫైడ్ విత్ అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్. అమలాపురం వాళ్ళు అమలాపురంలోనే చేసుకోవాలండి, ఏలూరు వాళ్ళు ఏలూరులోనే, అలా అనమాట. నేమ్ ఇచ్చారు, మీకు పోస్ట్ నేమ్ ఏదొచ్చింది అది ఇచ్చారు. మీరు బీపీఎంకి సెలెక్ట్ అయితే బీపీఎం, డాక్ సేవక్ అయితే డాక్ సేవక్, ఇలా ఏ బీపీఎం అయితే ఏ బీపీఎం మీకు ఇలా ఇచ్చేసారనమాట. ఈ పోస్ట్ కమ్యూనిటీ బట్టి కూడా చూసుకుంటే ఏ కమ్యూనిటీకి ఎన్ని మార్క్స్ వస్తే వచ్చింది చూడండి. అందరికీ మ్యాక్సిమం 100% మార్క్స్ వచ్చిన వాళ్ళకే వచ్చాయండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే 99, 97, కొన్ని చోట్ల 91 మార్క్స్ వచ్చినా సరే వచ్చింది. ఇది ఫస్ట్ లిస్ట్ కాబట్టి ఫుల్ మెరిట్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. ఇదిగో చూడండి, అందరికీ 100% మార్క్స్ వచ్చిన వాళ్ళనే తీసుకున్నారనమాట, ఏ డివిజన్ అయినా సరే. ఇది SMS or email will be sent to the registered mobile number or email address. మీకు ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక మీకు ఆల్రెడీ మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ వస్తుందండి. ఎవరికైనా వచ్చిందా లేదా అనేది కామెంట్స్లో షేర్ చేయండి.
మీకు ఏ రోజున సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి హాజరవ్వాలనేది కూడా మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇది మీరు వాచ్ చేసుకుంటూ ఉండండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారనమాట. ఈ వెబ్సైట్లోనే ఇదిగోండి ఇక్కడ పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే షేర్ చేస్తారు. అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మరి ఈ రిజల్ట్స్ మీకు వచ్చాయో లేదో చూసుకోండి. ఎవరైనా క్వాలిఫై అయ్యారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరిన్ని జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.